టీ న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 12 సంవత్సరాలు గడిచింది, పుష్కర కాలం గడిచింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తరువాత తెలంగాణ రాష్ట్ర పయనం ఎటు సాగింది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజల బతుకుల్లో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? తెలంగాణ పరిపాలనలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? ఇవన్నీ మనం గొప్పగా చెప్పుకోదగ్గ రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం గురించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణాలు అర్పించిన అమరవీరుల గురించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన ఉద్యమకారుల గురించి, వారందరి గురించి మాట్లాడుకోవాల్సిన రోజు. మనమందరం వారిని ఒకసారి తలుచుకొని, ఎవరైతే ప్రాణత్యాగం చేసినో శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంతాచారి, ఇషాన్, ఇట్లాంటి వాళ్ళు ఎందరో ప్రాణత్యాగాలు చేసినారు. వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించారు. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపినారు. అనేక అంశాల్లో నంబర్ 1గా నిలిపినారు. గ్రామీణాభివృద్ధి విషయంలో తెలంగాణ నంబర్ 1, పంట దిగుబడి విషయంలో, వరి దిగుబడి విషయంలో తెలంగాణ నంబర్ 1, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా అనేక విషయాల్లో తెలంగాణని నంబర్ 1గా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో 10 సంవత్సరాల తర్వాత, అంటే ఈరోజుకు పుష్కర కాలం గడిచింది. పుష్కర కాలం గడిచిన తర్వాత 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్న తెలంగాణ ముష్కరుల పాలైంది. తెలంగాణలో అనేక గత 2-2.5 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలంగాణ ఇబ్బంది పడుతుంది. 30 నెలల పాలనలో, 30 నెలల కాంగ్రెస్ పాలనలో 30 దారుణ వైఫల్యాలు లెక్క పెట్టుకుంటూ పోతే 30 కన్నా ఎక్కువవుతాయి. కానీ ఈ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరొక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయేటట్టుగా ఉన్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అప్పులు చేయడంలో తిరుగులేని రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికీ 4 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది గత 2.5 సంవత్సరాలుగా, 30 నెలలుగా. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు. ఈరోజు మనం తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజల చేతుల్లో పైసలు లేవు. రియల్ ఎస్టేట్ పడకేసింది, వ్యవసాయ రంగం పడకేసింది, విద్యారంగం పడకేసింది. ఎక్కడ చూసినా కూడా ఏ రంగంలో, ఈ రంగంలో ఫలానా రంగంలో అద్భుతంగా ఉందని చెప్పుకుంటేందుకు ఏ ఒక్క రంగం కూడా లేదు. తగ్గిపోయిన రెవెన్యూ రాబడులు చాలా తగ్గిపోయిన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చేసిండ్రు. కంపెనీలు తరలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలన్నీ హైదరాబాద్కు వచ్చినాయి. అమెరికా కంపెనీలు, ఏ కంపెనీలు అయితే అమెరికాలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారో, అమెరికా బయట ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ వైపే చూసిండ్రు, హైదరాబాద్లోనే ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు మనం మాట్లాడుకోవాల్సింది, బరాబర్ అడగవలసింది, ఈ కంపెనీలన్నీ తరలిపోతున్నాయి. ఎక్కడ తరలిపోతున్నాయి? చెన్నై, గుజరాత్కు తరలిపోతున్నాయి. అట్లాగే భూముల విలువ దారుణంగా పడిపోయింది. నేరాలకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. నేరగాళ్లకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. మొన్నటికి మొన్న మనం చూసినాం, ఒక అడ్వకేట్ని కారుతో గుద్ది చంపేసిండు. కరీంనగర్లో పగలు బంగారు దుకాణంలో దోపిడీ జరిగింది. ఏటీఎంలలో దోపిడీ జరిగింది. పగలు హత్యలు జరుగుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండే ప్రశాసన్ నగర్లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యను గొంతుకోసి చంపితే ఇంతవరకు వాళ్ళను పట్టుకునే దిక్కు లేదు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 జోడెడ్ల బండిలాగా సాగిపోయిన తెలంగాణ రాష్ట్ర పయనం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్లిష్టమైన పరిస్థితిలోకి వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చిన రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రసంగాన్ని, మీరు ఒకసారి ఆయన ప్రసంగం చూస్తే చాలా ఆసక్తిగా ఎదురు చూసిండు తెలంగాణలో రాష్ట్ర ప్రజలు. ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీనైనా
అమలు చేస్తున్నట్టు ప్రకటిస్తారని ఎదురు చూసిండ్రు. ఆవిర్భావ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం చెప్పినట్టుగా 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఇంతకుముందు ప్రకటించారు. ఈరోజు దాన్ని ఏమైనా ప్రకటిస్తారేమో, రేపటి నుంచి మాకు కొత్త పెన్షన్లు వస్తాయేమో, ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు వస్తాయేమో అని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆశగా ముఖ్యమంత్రి ఏం చెప్తాడో అని ఎదురు చూసిండ్రు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయం ఇంకా స్పష్టత లేదు. ఇంకా ధాన్యం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రైతులు ధాన్యం రోడ్ల మీద పెట్టుకొని, రైతులు కలాల దగ్గర పెట్టుకొని, మార్కెట్ యార్డుల్లో పెట్టుకొని అవస్థలు పడుతున్నారు. వీటన్నింటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అనుకున్నారు, కానీ మాట్లాడలేదు. ఆయన ఏం చేసిండు? 69 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటేనే ఉత్సాహంతో, ఆనందంతో ప్రజల కోసం మనం మాట్లాడాలి, మనం చేసిన త్యాగాల గురించి మాట్లాడాలి, మనం ఎట్లా తెలంగాణ సాధించుకున్నామో మాట్లాడాలి, అమరవీరులను స్మరించుకోవాలి అని 1-2 గంటలైనా నిలబడి ప్రసంగాన్నిచ్చి ప్రజల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నింపేవారు. తెలంగాణ అంటే గర్వంగా చెప్పుకునేటట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేసిండు? పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆయన స్పీచ్ ఇవ్వాలి, ఒక పెద్ద స్పీచ్ ఇవ్వాలి. పెద్ద స్పీచ్ రాసుకొచ్చిండు, ఒక 10-12 పేజీల స్పీచ్ ఏదో రాసుకొచ్చిండు. కానీ ఆయనకు చెప్పేదందుకు దాంట్లో ఏం లేదు కాబట్టి స్పీచ్ మధ్యలోనే ఆపేసిండు. రేవంత్ రెడ్డి వయసు 58 సంవత్సరాలు. స్పీచ్ మధ్యలోనే ఆపేసి ఎండలున్నాయి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మీకు ఆ స్పీచ్ కాపీ అందరికి వచ్చింది, మీరే చదువుకోండి, మీరే దాంట్లో ఏముందో చూసుకోండి అని చెప్పేసి పరారైపోయాడు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటలు ఎట్లన్నాడో చూద్దాం. ఎంత ఎండలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కల్లాల దగ్గర వరి ధాన్యం కొనుగోలు కోసం, వరి ధాన్యం అమ్ముకోవడం కోసం రైతులు ఎండల్లో నిలబడతలేరా? ఎండనక వాననక యూరియా కోసం రైతులు క్యూలలో నిలబడతలేరా? నిరుద్యోగులు మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి ఎండల్లో ధర్నాలు చేస్తలేరా? నిన్నటికి మొన్న మన ఇందిరా పార్క్ దగ్గర చూసినాం, ఆటో డ్రైవర్లు ధర్నాలు చేసిండ్రు. వాళ్ళకి ఎండలు లేవా? ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టవలసిన రోజు, తెలంగాణ ఆత్మగౌరవం గురించి సగర్వంగా చెప్పుకోవాల్సిన రోజు, ఎందుకు మీరు స్పీచ్ అర్ధాంతంగా ముగించి వెళ్ళిపోయినరు? బరాబర్ అడుగుదాం. అంతకంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్పీచ్ మధ్యలో నుంచి ఎట్లా పారిపోయిండో చూడండి. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ. చూసింది కదా, ముఖ్యమంత్రి ఎండ తీవ్రత ఉందని చెప్పేసి ఆయన స్పీచ్లో ఏమున్నాయో కూడా చెప్పలేకపోయిండు. సంక్షిప్తంగా చెప్తా అని చెప్పేసి ఒక 2-3 పాయింట్లు చెప్పించేసి ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఈరోజు తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగినాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో మట్టి కళాకారులను సన్మానించిండ్రు. కేసీఆర్ గారు ఒక సందేశం ఇచ్చిండ్రు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. కేసీఆర్ గారు తెలంగాణ గురించి మాట్లాడాలంటే ఆయన చాలా ఉప్పొంగిపోతారు. ఒకటి, ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను రిక్వెస్ట్ చేసిండ్రు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని ఆయన అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ చిత్తశుద్ధితో అమలు చేస్తూ వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపైన ఉందన్నారు. కేసీఆర్ గారు అలర్ట్ చేసిండ్రు. ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించిండ్రు. ఎందుకు ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిందంటే తెలంగాణ మీద గుంట నక్కలు కన్నేసినాయి. జాతీయవాదం పేరుతోటి మళ్ళీ ఈ సీమాంధ్ర శక్తులన్నీ ఏకమై తెలంగాణ మీద
దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడదామని కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన ఆవిర్భావ సభలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలైంది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈరోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి పదవీ త్యాగాలు కాదు, కేంద్ర మంత్రి, పార్లమెంటు, శాసనసభ సభ్యత్వము, డిప్యూటీ స్పీకర్, ఇది కాదు, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్రలో మిగిలిపోతే సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు. రైట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరినారు. అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఆదమరిస్తే మళ్ళీ తెలంగాణ ఆగమవుతుందని అన్నారు. ఈరోజు సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఒక సభ పెట్టాలని చూసిండ్రు. తెలంగాణ నవ నిర్మాణం పేరుతోటి ఆయన సభ పెడతా అన్నాడు. బడే బాయ్ చోటే బాయ్. ఇక్కడ చోటే బాయ్ ఏం చేసిండు, సభ పెట్టుకొనిస్తే వాళ్ళకు కావాల్సిన మైలేజ్ రాదు కాబట్టి సభను పెట్టుకొనియొద్దు అని చెప్పేసి ఒక కుట్ర చేసిండు. కుట్ర చేసి ఆయనను సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. దాని మీద ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాడు. సభ పెట్టుకోవడానికి అనుమతి లేకపోతే ఆయన ఏం చేసిండు, ఇంటి ముందరనే సభ పెట్టేసిండు. దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అని పేరు పెట్టిండు. ప్రెస్ కాన్ఫరెన్స్ అని పేరు పెట్టి ఇంటి ముందరనే బహిరంగ సభలో ఆయన ఏం మాట్లాడాలనో అవన్నీ మాట్లాడిండు. ఏం చేసిండు పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద విషం చెమ్మాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన వ్యతిరేకించిండు. కానీ ఈరోజు దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకం అని చెప్పేసి ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, వాళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు కదా విశ్వగురు అన్న మాటలనే ఆయన మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సరిగా జరగలేదు, నరేంద్ర మోదీ అన్నట్టు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రని అదే మాటల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నేను వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, రాజ్యాంగబద్ధంగా ఆ బిల్లు పాస్ అయింది. కానీ ఈరోజు మాత్రం అది వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అని ఇంతకుముందు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు నేను 12 రోజులు తిండి మానేసిన, 12 రోజులు అన్నం కూడా ముట్టుకోలేదని చెప్పి అన్నాడు. మొన్నటికి మొన్న తెలంగాణ వాళ్ళ దిష్టి కోనసీమ మీద పడ్డది, అందుకే కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ ఎండిపోతున్నాయి, కొబ్బరి చెట్లు ఖాత లేకుండా పోతున్నాయని ఒక మాట మాట్లాడండి. అసలు పవన్ కళ్యాణ్ 11 రోజులు 12 రోజులు నేను తిండి మానేసిన అన్నాడు కదా, ఆయన అన్న మాటల్ని మీరు ఒక్కసారి వినాలి. ఎందుకంటే తెలంగాణ నవనిర్మాణం పేరుతోటి ఈరోజు హైదరాబాద్లో వచ్చి ఆయన తెలంగాణను ఏదో ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనివాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నచ్చని వాడు, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తా అంటే నమ్ముదామా? వాళ్ళు వచ్చి ఇక్కడ కాలు పెట్టిందంటే మళ్ళొక్కసారి ఇక్కడ నిధులను దోచుకుంటందుకు, ఇక్కడ నీళ్లను దోచుకుంటందుకు, ఇక్కడ ఉద్యోగాలను దోచుకుంటందుకు మాత్రమే వాళ్ళు మళ్ళొకసారి తెలంగాణలో అడుగు పెడుతున్నారు, కానీ వేరే కాదు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఆ 11 రోజులు నేను తిండి మానేసిన అన్నది ఒక బయట చూద్దాం ఒకసారి. కాదు 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నా, కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నా, కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను.
ఈ రోజున మీకు చెప్తున్నా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని. రైట్, చూడండి ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఆ ఆవేశం అంతా ఒక సినిమా కెమెరా ముందు కనిపిస్తుంది, అది ఆ ఆవేశాన్ని అక్కడ చూపెట్టిండు. కానీ ఆయనలో నిజంగా ఆవేశం ఉండదు. ఆ టైంకు తీసుకొస్తాడు, ఆవేశాన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు. ఈరోజు ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప, తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప. రైట్, అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మనమందరము అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, అప్రమత్తంగా ఉండాలి. ఆదమరిస్తే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడ చేరుతారు, మళ్ళీ మన నీళ్లకు ఎసరు పెడతారు, మన ఉద్యోగాలకు ఎసరు పెడతారు, మన నిధులకు ఎసరు పెడతారు అని కేసీఆర్ గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారు. అందుకే మనం బరాబర్ అడుగుదాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పుష్కర కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుష్కర కాలం అయిపోయింది. పుష్కర కాలం అయిపోయిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలందరూ బరాబర్ అడుగుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించింది, కానీ ఎక్కడ కూడా ఆత్మ లోపించింది. ఆ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆత్మ లోపించింది. సీరియస్గా చేయలేదు, సిన్సియర్గా చేయలేదు. ఒక అంగంగ వైభవంగా చేయవలసిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నీరుగారు చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లెలో పండగ వాతావరణం ఉండేది. ప్రతి జిల్లాలో పండగ వాతావరణం ఉండేది. ఎక్కడ చూసినా ప్రజలు జెండా ఎగరేయడం, జై తెలంగాణ నినాదాలతో మారుమోగేది. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సప్పగా సాగినాయి. తెలంగాణ పోరాటంలో లేని వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి పాలకుడిగా ఉంటే పరిస్థితి ఇట్లానే ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున బరాబర్ అడుగుదాం. 6 దశాబ్దాల పోరాట స్వప్నం మన తెలంగాణ. రాష్ట్రం వచ్చిన పండుగను జరిపే పద్ధతి ఇదేనా ముఖ్యమంత్రి గారు? ఇదేనా రేవంత్ రెడ్డి గారు? బరాబర్ అడుగుదాం. నీకు తెలంగాణ ఆత్మ లేకనే కదా ఈ ఆవిర్భావ వేడుకలు నీరుగారిపోయినాయి. బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సాక్షిగా మళ్ళీ తెలంగాణలో వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి, రెచ్చిపోతున్నాయి. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేసిన అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు శుద్ధులు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిద్దాం, బరాబర్ అడుగుదాం. ఎక్కడ పోయినారు మీరంతా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్న రోజులు ఇటు తెరువు చూడలేదు, ఇటు దిక్కు చూడలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా మోపవుతున్నారు, ఒక్కొక్కరుగా వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద పడుతున్నారు. అందుకే వాళ్ళందరినీ బరాబర్ అడుగుదాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ మరి రాజ్యాంగబద్ధంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎందుకు జీర్ణించుకుంటలేరు? ఎందుకు అన్నం మానేసిండ్రు? తలుపులు మూసేసి తెలంగాణను ఏర్పాటు చేసిందని పాత పాటనే ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? మీరు తెలంగాణలో నవ నిర్మాణం కోసం వస్తామంటున్నారు, కానీ తెలంగాణ నవ నిర్మాణం కోసం కాదు. మీరందరూ మళ్ళా తెలంగాణను మరొక్కసారి దోచుకోవడానికి వస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ నిలదీసి బరాబర్ అడుగుదాం. మా తెలంగాణను మాకు ఇడిచిపెట్టండి అని బరాబర్ అడుగుదాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంత చప్పగా సాగినాయి. ఎవ్వరికి కూడా ఆసక్తి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి స్పీచ్ మొత్తం చదవకుండానే ఎండలు ఎక్కువ ఉన్నాయని బారిపోతాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఒక శాంపుల్గా బీజేపీ, టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని తెలంగాణకు పంపించిండ్రు. తెలంగాణలో నువ్వు పోయి ఒకసారి మాట్లాడిరా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం, ఆ తర్వాత మళ్ళా మేము వస్తామని చెప్పేసి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ముందుగా పవన్ కళ్యాణ్ని పంపించిండ్రు. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం. ఈ కుట్రలన్నింటినీ బట్టబయలు చేద్దాం.